ఎంత కష్టపడి మీరు డైరెక్ట్ చేశారు, నేను అది లైవ్ చూసాను. సో I know you put in a lot of passion and a lot of work, and I wish you the very best. ఎందుకంటే మీ ఒరిజినల్ థాట్ ప్రాసెస్, మీ ఇప్పుడు కామిక్ టైమింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, you are a very original filmmaker right now. Anish Babu, I think it's time for us to welcome our beloved guests here. Yes, sir, our Babu Maharaj, the Sandhanti Government discussing of Bobby Gari is here. Dr. Bobby Gari, a very special warm welcome, and Dr. Salman Krishna Garu. టీం తరపున అండ్ మా టెక్నీషియన్స్ తరపున మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ప్రేక్షకులందరూ ఈ సినిమాని 25th రోజు థియేటర్లో చూడాలి. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా అందరికీ ఒక సోషల్ మీడియా పోస్ట్ ఏదో పెట్టి అందరూ సో అందరూ చాలా బాగా చేశారండి. అండ్ మోహన్ గారు, రైటర్ మోహన్ అని మీరు చాలా యాక్ట్గా పెట్టుకున్నారు. అందరూ మూవీ చాలా జాగ్రత్తగా చూడండి. ది స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ, హౌ హీస్ రిటర్న్ వెరీ 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 వాట్ యూ కాల్, ఎలా పెట్టాలండి, చాలా ఇంటెలిజెంట్ గా రాశారు ఆయన. మీకు కొన్ని డైలాగ్స్ ముందే వింటే మీకు దాని తర్వాత లాస్ట్ లో మీకు అన్ని కనెక్షన్లు ఉంటాయి. చిన్నది చెప్పేస్తున్నాను, ఐఎమ్ నాట్ రివీలింగ్, బట్ దెన్ వెరీ ఇంటెలిజెంట్ రైటర్. ద స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్ ఆఫ్ ద మూవీ. కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, బట్ అగైన్ కొంచెం అలా ఇఫ్ వి పుట్ అవర్ మైండ్స్ ఆన్ ద మూవీ, ఐ థింక్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ఇట్. రమణారెడ్డి గారు, హీ ఇస్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, amazing, like very passionate person. And last but not the least, ma Vamshi garu, sir, 5th movie, so this is going to be a blockbuster 100%. ఆయన చేయగలిసారంటే 100% this movie is going to be a blockbuster. Everybody have done our parts. In the end, ఆయన వచ్చి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తారు. దాట్ ఈస్ వంశీ గారు ఫర్ అస్. అండ్ రైట్, మోహన్ గారికి, రమణారెడ్డి గారికి వంశీ గారు దొరకడం, ఇట్స్ అ బూమ్ టు బి ఆనెస్ట్. సో ఆల్ ది బెస్ట్. అండ్ 25th కి మూవీ థియేటర్స్కి వెళ్ళి మూవీ ఖచ్చితంగా చూడండి. యూ విల్ లవ్, ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు కామెడీ, హిస్ టైమింగ్, హిస్ యాక్టింగ్. It's not just comedy that he's done this time, he's done everything else. He's done, like, it's a range of performance for him. So ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడండి. And please bless this movie and this entire team. Thank you so much. Thank you. ఇంతకీ ఆ మాయగారి మర్డర్ ఎవరండి? మీరే కదండి జస్ట్ ముందే సినిమా చూసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది. ఆ పార్ట్ నాకు ఇవ్వలేదు ఆయన. ఆ పార్ట్ తెలివిగా తప్పించుకుంటున్నారు. అది సినిమా చూడండి, అందుకే చెప్పాను వెరీ ఇంటెలిజెంట్ రైటర్. నాకే అర్థం కాలేదు ఎవరు లాస్ట్ లో, మీరు చూసుకుంటాను. ఓ ఓకే, వేయించుకుంటాం. సరే, థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాని గారు. ఎస్ సార్. ఓకే, సో జ్ఞాని గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వెన్నపూస రమణారెడ్డి గారి ప్యాషనేట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అఫ్ కోర్స్ మన డైరెక్టర్ గారి, రైటర్ మోహన్ గారి రైటింగ్ అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ టేకింగ్ కానివ్వండి, ఇవన్నీ తెర ముందు ఇప్పటి వరకు కనిపించినటువంటి యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరి కష్టం అండ్ వీళ్ళందరి ప్రతిభని మనం December 25th నుంచి చూడబోతున్నాము. బట్ వీళ్ళందరూ ఆన్ సెట్స్ పడిన కష్టం ఎలా ఉంది, ఫన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక మేకింగ్ వీడియో ద్వారా చూద్దాము. కెన్ యూ హ్యావ్ ద మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఆర్టిస్ట్ చెప్తున్నారండి ఇప్పుడు మీకు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఈ రోజు పిలిచిన వెంటనే వచ్చిన మా బాబీ గారు, అంటే ఆయనతోనే వర్క్ చేసిన డైరెక్టర్ గారు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ వెళ్ళిన వెంటనే కాదనుకుంటూ వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చాలా 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 అనుకుంటాం. మా ఆర్టీగా వచ్చారు కళ్యాణ్ కృష్ణ గారు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సినిమా స్టార్టింగ్ కి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కి బాబీ గారిని అడిగామండి. ఆ రోజు కూడా చేస్తాను, కాకపోతే ఆ రోజు ఎక్కడ యూఎస్ పని వెళ్తున్నారని చెప్పేసి ఇంకా మేము కుదరదని నాగని చెప్పడం వల్ల లేట్ అయిందండి. అప్పుడు చేయలేకపోయిందని నిన్న మేము అడగంగానే ఫస్ట్ రమ్మని చెప్పి ఆఫీస్కి పిలిపించుకుని నేను వస్తున్నాను, నేను మీ వెనుకుంటున్నానని చెప్పి ఇంత బాగా మాకు బలంగా నిలబడ్డ బాధ్యానికి చాలా చాలా కృతజ్ఞతలండి. కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్ట్ గారు ఫోన్ చేసి వస్తానని అడిగితే, వద్దు మీరు రావద్దు, నేను వస్తాను ఫంక్షన్, మీ ఫంక్షన్ అని చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇద్దరు పిక్చేయండి. ఈ రోజు మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని వచ్చి ఆశీర్వించినందుకండి
మీకు ఎప్పుడు రుణపడి సార్. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సినిమాకి స్టార్టింగ్ డే ప్రొడ్యూసర్ వెన్నపూస రామారెడ్డి గారు కథ చెప్పినప్పుడు ఓన్లీ మీరు నెక్స్ట్ ఆఫీస్ ఎప్పుడు తీసుకుంటారని అడిగారండి. కథ స్టార్ట్ అవడం కారణం ఓన్లీ కాఫీ షాప్ అండి. కాఫీ షాప్ లో నేను లేదు నాగనే డైరెక్ట్ గారు చెప్పారండి. వచ్చిన ఆఫీస్ తీసుకొచ్చారండి మాకంతే. ఆయన ఎప్పుడు ఏ రోజు లొకేషన్ ఏం కావాలో ఏది మార్పు లేకుండా ఈ రోజు ప్రాజెక్ట్ కి అండగా నిలబడ్డందుకు వెన్నపూస రామారెడ్డి గారికి కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరూ మన ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అండి ఏ రోజు కూడా టైమింగ్ పరంగా కానీ మాకు ప్రతి దానికి సహకరించారు. 1.5 hours అవుతుందంటే నైట్ 1 అవుతుంది 2 అవుతుందన్నా కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా చేయని రాము అనేది లేకుండా మా అనంత్ గారు కానివ్వండి, రవిత గారు కానివ్వండి, ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ నాగమహేష్ గారి దగ్గర నుంచి రామనారెడ్డి గారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరు, నవీన్ గారు కానివ్వండి, అనీష్ కుర్వాల్ గారు కానివ్వండి, ప్రభావత్ గారు, ప్లస్ ఈ రోజు ఈ పొజిషన్ లో సినిమా తన డైరెక్టర్ ఎంత కష్టపడారు, డైరెక్టర్ ఎంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, శశి గారికి, మాకు ఈ రోజు ఇంత బాధ్యతగా బలంగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలండి. నేను షూటింగ్ చేస్తుంది 8 రోజులు నైట్ షూటింగ్ చేస్తున్నాను. నైట్ షూటింగ్ చేస్తున్నప్పుడు అనన్య గారు అంటే ఒకరోజు మార్నింగ్ మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 6 వరకు చేయాలండి. ఆవిడకి ఒంట్లో వాళ్ళు రాలేని పరిస్థితి నుంచి డైరెక్ట్ గారు షూటింగ్ అయిపోతామంటే నేను వచ్చి నేను చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, మీకు షూటింగ్ ఆగితే ఇంత లాస్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ రోజు కూడా మాకు బలంగా ఆర్టిస్ట్ అందరూ అంటే ఈ సినిమా ఎక్కడ ఒక్కరోజు కూడా మేము పొలం చేయకుండా ముందుకు చేయడం కారణం ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ మాకు ప్రతి టెక్నీషియన్ కెమెరా గారు కానివ్వండి, మల్లి గారు, ఎడిటర్ అవినాష్ గారు అండి, ప్రతి ఒక్కరు పేరు మాకు ఆర్డర్ సురేష్ బేబీ సినిమా చేసిన సురేష్ గారు అండి, మాకు ఏ రోజు కూడా సెట్ లో రాకపోయినా సరే ప్రోగ్రామ్ మీద అప్సెట్ కాకుండా చేశారు. ప్రతి ఒక్కరికి పేరు ఈ సినిమాకి మీటింగ్ పరంగా హెల్ప్ చేసిన ప్రతి మాకు లైట్లు మాలిక్ ఎప్పుడు ఏ రోజు కూడా మెయిన్ అవినాష్ గారు లేకపోయినా సరే ఆయన దగ్గర ఏం కావాలో డైరెక్టర్ గారు ప్రతిదీ మాకు ఇంత బాధ్యతగా ముందుకు తీసుకొచ్చారండి. రాత్రి కూడా 4 గంటల వరకు వర్క్ చేసిన డైరెక్టర్ గారు మళ్ళీ పొద్దున్నే వచ్చి చెక్ చేసుకుని ఈ సినిమాకి ఒక బలం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తారు, అంత బలంగా ప్రొడ్యూసర్ కథలన్నీ చేశారండి. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందు నాకు ఈ సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ వెన్నపూస రామారెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ కథ విని వెంటనే చేద్దామని ఆయన డిసిషన్ అంటే మాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు. తర్వాత ఈ సినిమాని చూసి తీసుకుని ఆయనే అన్ని ఉండి నడిపిస్తున్న వంశీ నెలపాటి గారికి, ఎందుకంటే ఆయన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానని చెప్పారు. చూసినట్లన్నారు యాక్టివ్ చేస్తే మంచి హిట్ అవుతుంది, నేను చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇదంతా అయితే నాకు బాబీ అన్న కళ్యాణ్ ఫస్ట్ వెళ్ళగానే ఫోన్ చేస్తావా, టీ తాగుతావా అని అడిగి ఫస్ట్ తమ్ముడు ఫస్ట్ నేను వస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంది నెక్స్ట్ అసలు ఆ టైంలో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కళ్యాణ్ గారు నేను వస్తానని మీరు ఎందుకంటే ఫార్మాలిటీ వద్దు, నేనే వస్తున్నాను మీ దగ్గరికి. సో అది కళ్యాణ్ గారు మా బావగారు గారు ఇక్కడ ఉన్నారు, మా బావగారు భాస్కర్ గారు, ఆయన చెప్తాడు ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ గారు ఫోన్ చేయని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు చాలాసార్లు చేయలేదు, ఎందుకంటే ఆయన సినిమాకి నేను వర్క్ చేశాను, బాగా ఎంతో కలిసి వర్క్ చేశాను కాబట్టి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఇంక మా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారికి ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి కథే హీరో అని ప్రతి ఒక్కరు కూడా వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా అనన్య నాగల్ గారు, ఆ అమ్మాయిని ఈ సినిమాలో చూసిన తర్వాత ఇలా కూడా చెయ్యొచ్చా, మన తెలుగు అమ్మాయిని ఎందుకు మిస్ అవుతున్నాము అనేది చాలామంది అనిపిస్తుంది. అంత గొప్పగా చేసింది. అలాగే రవి మహాదాస్యం ఆ పేరుగా చేశారు, అంత గొప్పగా చేశారు. అలాగే వెన్నెల కిషోర్ గారు ఫాదర్ మదర్గా చేసిన మన నాగమహేష్ గారు, ప్రభావతి గారు, వాళ్ళ పండించిన ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మా కెమెరామ్యాన్, మా ఆర్ట్ డైరెక్టర్, ఇలా మా టెక్నీషియన్ అందరికీ కూడా, ఇంకా ఎవరిని మర్చిపోతే క్షమించండి ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. డిసెంబర్ 25వ తారీఖున మన సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సారీ మా జ్ఞాని గారు అంటే ఐపీఎల్లో ధోని గారు వచ్చి కొడతారు లాస్ట్లో, అలాగే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ దర్శక్ గారు మ్యూజిక్ సాంగ్స్ ఇస్తే ఈ లాస్ట్లో వచ్చి చిత్త కొట్టేశాడు ధోని గారు లాగా. జ్ఞాని గారు థ్యాంక్ యూ.
లాస్ట్ 6 హైలైట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో శ్రీకాకుళం లాంగ్వేజ్ మేము మాట్లాడుతూ అట్లా చేసాం ఆ డిస్కషన్స్కి. అందుకే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఒకసారి పిలిచి Super. జగన్, అరుణ్, చైత్ర, ఒక్కసారి క్విక్ గా స్టేజ్ పైకి వచ్చేసేయండి అందరూ. రమ్మల్ మహేష్ గారు ఒకసారి రావాలి. వీళ్ళందరికీ కావాల్సింది ఇచ్చి ఆఫీస్లో. అండ్ ఎస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగినేని గారు, హార్టీ వెల్కమ్ టు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టు రిలీజ్ ఈవెంట్. సో రీసెంట్ గానే గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ చేశాను, అందరం పడిపోయాను. సో రష్మికతో గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు ఇస్ హియర్ టు విష్ ద టీమ్. హార్టీ వెల్కమ్ టు ధీరజ్ గారు. ఎస్ మోహన్ గారు. థ్యాంక్ యూ అండి. ఎస్ ఒక్క గ్రూప్ ఫోటో ఆఫ్ ఫర్ ద మీడియా. అందరినీ కొంచెం అనిల్ గారు మీరు కనిపించాలి, ముందుకు రండి. ధీరజ్ గారు ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బాబు గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, విశ్వనాథ్ గారికి, ధీరజ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి. జనరల్గా నేను వ్యాపారం చేస్తున్నాను. ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటే మనం చూడటమేంది, మనం కూడా సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేశారు నన్ను. దాంతో నేను మూవీలోకి వచ్చాను. ముందుగా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఒకసారి విన్నానండి. మొదటి కథ నాకు బాగా నచ్చింది, దాన్ని నేను చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మోహన్ గారు టెక్నీషియన్ని, ఆర్టిస్ట్ని అందరినీ నాకు పరిచయం చేశారు. అయితే ముఖ్యంగా దీనికి నేను ఒక్కరిని ప్రొడ్యూసర్ ఉన్నారు అనుకుంటున్నారండి. కాదు, దీంట్లో 8 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో 4 ప్రధాన ఆర్టిస్టులు ఉన్నారు, 4 ప్రధాన టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం తీసుకోకుండా కథ మీద ఉన్న బలంతో, నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ కలిసి సినిమా చేశారండి. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము. డిసెంబర్ 25న హిట్ కొట్టి వాళ్ళందరికీ కూడా లాభాలు పంచిపెట్టాలనేది నా ఉద్దేశం అండి. ఓకే అండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి ఈ మూవీ. ఆల్మోస్ట్ 2 to 3 months, హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ ఆయనైనా, బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో హిట్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసేసాం. బొలిమరట్టు అది ఒక హర్రర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం బాగా ముందుకెళ్ళింది. కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాం. బట్ సమ్ హియర్ అండ్ దేర్ వర్ అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను. ఎడిట్లో కానీ, మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ,
మళ్ళా చేంజెస్ చేసుకుంటా మళ్ళా దీన్ని ముందుకు తీసుకుంటా వెళ్తూ వచ్చాము. అంటే నాకైతే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంతా గతుకులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను, మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ అంటే మనకి కొన్ని అర్థమవుతూ వస్తాయండి. లేకపోతే ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఎప్పుడు ఎటువంటి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటావు. కానీ అంటే వెళ్ళే అది ఆ వైబ్ కాస్త పాజిటివ్ వైబ్గా మారుతూ ఉంటుంది, మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఓకే, అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో అట్లాంటి పాజిటివ్ వైబ్ వాళ్ళు మార్నింగ్ మా బనివాసంతో మాట్లాడుతున్నప్పుడు, లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి, సో బాగా వచ్చిందంట, మళ్ళీ హిట్ కొడతావు, జాగ్రత్తగా చేసుకో, థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, అంటే ఎందుకు చేస్తున్నావు అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ us that we are definitely going to succeed in this attempt. అంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశయమైన డిసెంబర్ 2024లో పుష్ప తర్వాత హైయెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఎవరినో కొంచెం తప్పు చేసి మాట్లాడదాం కాదు కానీ, బట్ ఐ వెరీ కాన్ఫిడెంట్ అస్ సచ్. నా నెంబర్ కూడా గోయింగ్ టు షేర్ మై నెంబర్. సో ఐ గోయింగ్ టు గివ్ యూ నెంబర్. అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ 8919236276. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదు అని చెప్పండి, మనం వచ్చి మాట్లాడాలి. ఎంత కాన్ఫిడెంట్ ఉంది సినిమా. అంటే యూజువల్లీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ 100% నేను అంతకుముందు ఈవెంట్స్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ 100% ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ మా పొలిమేర అనిల్ గారు, నా ఫ్రెండ్ ధీరజ్, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. నాకు ఎవరు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వేరే నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎస్కే ఆయన రావాల్సింది, హీ కుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ దట్ యూ ఆల్ నో. అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న. గెస్ట్గా నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను, మీరు ఎవరిని పిలుస్తున్నాను అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు అని చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టాప్ మహారాజ్. మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం. ఇందాక మంజుష గారు అన్నట్టు డిసెంబర్ మాది, క్రిస్మస్ మాది, అఫ్కోర్స్ క్రిస్మస్ మాది, అండ్ సంక్రాంతి మాత్రం మంది అని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ అనండి. 100% రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం, ప్రీమియర్ షోస్ అనకూడదు, ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం. సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వంశీశేఖర్ టీమ్ థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ బీన్ పిల్లర్ టు అస్. అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ నా డిజిటల్ టీమ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. పొలిమేర 3 గురించి మాట్లాడటం అది ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం. ఓకే, కాకపోతే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఉంటుంది. అండ్ కమింగ్ టు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అసలు ఇది ఒక 2 days బ్యాక్ నేను సినిమా చూడటం జరిగింది. సో సార్ నాకు చూపించారు వంశీ గారు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేసి మీరు అందరు రీచ్ అవుట్ టు మీ, కంటెంట్ బాగోకపోతే ఆయన ఎట్లా చెప్పారు. నేను సినిమా చూసిన బేసికల్గా నేను ఒక స్క్రీన్ ప్లే లవర్నండి. స్క్రీన్ ప్లే కొంచెం ఒక డ్యూయల్ నరేషన్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ నరేషన్ ఉంటే నేను బాగా ఎగ్జైట్ అవుతాను. మీకు అందరూ చెప్తున్నాను, లాస్ట్ 40 minutes చింపేసింది.
అసలు మామూలుగా లేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎగ్జైట్ అయ్యి కూడా నేను ఎట్లా చెప్పాలి సార్, నాకు ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోద్దేమో, ఏదైనా నేను ముందే ఎందుకంటే నేను ఎవరు చేసాడు ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా అనేది ఒక ఫన్నీ వేలో చెప్పారు. అది నాకు చాలా బాగా కొత్తగా అనిపించింది. అండ్ కల్ప్రిట్ని పట్టుకుని వీడా 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 నేను కూడా గెస్ట్ చేయలేదు. నేను చాలా ఇట్లాంటి స్క్రీన్ ప్లే సినిమాలు నాకు చాలా ఇష్టం. అండ్ అవే నేను తీయాలనుకుంటా. నాకే కొంచెం కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు, రైటర్ మోహన్ సార్. మీకు ముందు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు స్వతహాగా రైటర్ కాబట్టి ఇలా రాసి ఉంటారేమో అనిపించింది. చాలా బాగా రాశారు అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. అందరూ నేను ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తే కథ రివీల్ అయిపోతుంది. అందరూ అనన్య గారు కావచ్చు, రవి గారు కావచ్చు, అండ్ అండ్ మన వెన్నెల కిషోర్ గారు, ఇంకా అందరూ అసలు చాలా బాగా చేశారు. సో నాకు ఆ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత, ఇంక బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను వంశీ గారికి. మాకు అంటే మేము ఎప్పుడు సినిమా చేసినా కానీ మేము ప్రతిసారి స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియోలో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. రత్నం పొలిమేర, కమిటీ కుర్రాలు, అండ్ ఇది కూడా అలాగే చూసాము. అండ్ చెప్పాను సెకండ్ హ్యాట్రిక్కి నాంది నాకు తెలిసి సూపర్. ఈ సినిమా కూడా మీకు అన్ని సినిమాలాగా మంచిగా మనం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి, రమణారెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ బాబీ గారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, మీ ఇద్దరికి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అండి. అండ్ జస్ట్ హలో అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అద్భుతమైన సక్సెస్ అందుకుని గర్ల్ ఫ్రెండ్ తో త్వరలో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో త్వరలో రాబోతున్నా ధీరజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడే మీ అందరికీ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వంశీ గారికి ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్స్ అండి. తన ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేసి ఇంకో హ్యాట్రిక్ రెడీ అయిపోతున్నారు, పర్లేదు కానీ ఎవరు కాల్ చేయడానుకుంటున్నారు. కానీ మీరు అందరూ సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని కూడా కాల్ చేసి చెప్పండి, బాగాలేకపోతే కాదు బాగుందంటే కూడా కాల్ చేసి చెప్పండి. ఆయన ఫోన్ పగిలిపోవాలి అసలు కాల్స్తో. ఈ సినిమా నేను చూశాను, నాకు వంశీ గారు సినిమా చూపించారు. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes సినిమా నిజంగా అదిరిపోద్ది. అంటే జనరల్గా నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను. తర్వాత ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్, టర్న్స్ అన్నీ ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ కంటెంట్ చూసి వంశీ గారు సినిమా తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ ఇవన్నీ మేము బాగా బిలీవ్ చేస్తాము. సో అన్ని సినిమాల్లాగా ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అదే అందుకే ఆయన సినిమా తొందరగా స్టార్ట్ చేయండి. ఇందాక ఎప్పుడు 3 అంటే ఆయన చెప్పలేకపోతున్నారు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించి మీ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి తర్వాత చాలా సినిమాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలానే ఇందాక అనన్య గారు, యాక్చువల్లీ అనన్య గారు నాకు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి తెలుసు. సో ఆవిడ అంది ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయితే జరుగుతున్నాయి కానీ సక్సెస్ మీట్ ఈ సినిమాకి వంశీ గారు దగ్గరుండి సక్సెస్ మీట్ చేసి అనన్య గారు ఒక 15 minutes స్పీచ్ ప్రిపేర్ అవ్వండి. ఈసారి స్పీచ్ మాట్లాడవచ్చు మీరు సక్సెస్ మీట్లో. తర్వాత ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో తనతో పాటు ఒక 4 ఆర్టిస్టులు, 4 టెక్నీషియన్స్ కూడా పార్ట్ అని చెప్పారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్, అంటే కంటెంట్ని నమ్మి పనిచేసిన ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకో మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఆయన వృత్తి పట్ల ఆయనకున్న గౌరవంతో జనరల్గా అందరూ ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ హిట్ సినిమా ఇంటి ముందు పేరు ముందు పెట్టుకుంటారు, ఇంటి పేరులాగా. బట్ ఆయన వృత్తి మీద ఉన్న నమ్మకంతో, గౌరవంతో అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు. రియల్లీ గ్రేట్ అండి. అంటే ఎప్పుడో ఎడిటర్ మోహన్ గారు పేరు చూశాను, తర్వాత మళ్ళీ రైటర్ మోహన్ గారి పేరు చూశాను. మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ పెట్టి పట్టాలని కోరుకుంటున్నాను. పొద్దునే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి సాయంత్రానికి ఒక బ్లాక్ బస్టర్ పార్ట్ ఇచ్చిన బాబీ గారికి
ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబు గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇద్దరు మర్చిపోయాను, జనరలైజ్ చేసి చెప్పా కానీ బట్ ఇద్దరు గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు అండి. ఈ సినిమా ఆయన చూసి, అంటే ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఈజ్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇదే నాకు లాస్ట్ సినిమా అంటే నేను వెళ్ళిపోతున్నానండి, ఇంకా అసలు ఈ సినిమా అయిపోయినాక ఈ సినిమా అంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాక సార్ నాకు ఒక కథ ఉంటే నా దగ్గరికి ఉన్న పంపించవచ్చు కదా సార్ అని చెప్పి మీతో అనిపించే బాధ్యత నాదని చెప్పా. 100% ఆ బాధ్యత నేను తీసుకున్నా అండ్ 100% అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేస్తా కూడా. అండ్ వెనిల్ కిషోర్ అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు యువర్ రియలీ సూపర్ ఇన్ ది మూవీ. సారీ ఫర్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్, బట్ మాకు హీ కుడెంట్ కమ్ హియర్ యాజ్ హీస్ ఇన్ ది యుఎస్. సో థ్యాంక్ యూ అన్న. అండ్ ఫైనలీ మై టీమ్, మై వేనీ టీమ్, సుబ్బు, Ramana, Sunil, Raghu, thank you guys, thank you for being there for me, everyone. So don't take me bad for not mentioning some names. I love you all. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసేది ఏంటంటే 25th సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఈ సినిమా హిట్ సినిమా థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అది బెస్ట్ థింగ్. ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, ప్రభావత్ గారి దగ్గర నుంచి, రమణ, రాజేంద్ర, మొత్తం నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. స్టేజ్ పైన, స్టేజ్ కింద కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్ మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ, కన్ఫర్మ్. అది మోహన్ గారు, ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్, రైటర్ మోహన్. ఆయన రైటర్గా సక్సెస్ఫుల్, లాంగ్ ఎండింగ్స్, అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు కొడతారు లైఫ్ లాంగ్ అంతా. ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకున్న మార్క్ అది. మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయో, ఆవిడ మంచి కథలు ఎందుకున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది, అది ఫిక్స్ అది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞాని గారు కానీ, సునీల్ కాశ్యప్ గారు కానీ, మన ఎడిటర్ అవినాష్ గారు, కెమెరామెన్ మల్లికార్జున్ గారు, అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీశేఖర్ గారు సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళంతా ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు సక్సెస్కి, సినిమా యావరేజ్ సినిమాకి, సక్సెస్ఫుల్ సినిమాకి, పెద్ద హిట్ సినిమాకి చాలా తిన్న లైన్. లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం అవుతుంటుంది. ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటే. హీరో రవి మంచి ఆర్టిస్ట్, తెలివైన కూడా అర్థమైన స్పీచ్ చూసి ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరిని మర్చిపోలేదు. సో విష్ యూ ఆల్ సక్సెస్ టీమ్. అండ్ మనీష్ గారు వెన్నపూస ఇలాంటి పద ప్రయోగాలు చేసి ఈవెంట్ని సక్సెస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాము.